Sorry for the disturbance. Actually, network problem that we had today. So let us go. సంఘము సత్యపు విషయంలో నిలబడాలి, సత్యానికి అనుగుణంగా నిలవబడాలి. ఈ రోజున సంఘములో అబద్ధ బోధకులు బయలుదేరడానికి గల ముఖ్యమైనటువంటి కారణం సంఘము ఆలోచించకపోవడము, సంఘము వాక్యాన్ని చదవకపోవడము ముఖ్యమైనటువంటి కారణాలు. తిమోతితో పౌలు గారు చెప్పినటువంటి మాట, సంఘము సత్యానికి పునాది, సత్యమునకు స్తంభము, ఆధారము సంఘమే. సత్యమునకు స్తంభము, అదేవిధంగా ఆధారము సంఘము అని తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పినటువంటి మాట, ప్రియమైనటువంటి మిత్రులారా. కాబట్టి ఈ రోజున సంఘము సత్యానికి పునాది కావాలి, సత్యానికి స్తంభంగా ఉండాలి, సత్యమునకు ఆధారము సంఘంగా ఉండాలి. అంటే సంఘము అలా తయారు కావడానికి ముఖ్యమైనటువంటి విషయము, ముఖ్యమైనటువంటి కారణము ఏమిటి అని అంటే బోధ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ బోధ విషయంలో మనం చాలా మెలకువ కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తలు దాన్ని మనం పాటించాలి. ప్రభువారు చెబుతూ, ఒకడు బోధించిన ఎడల ఆ బోధ ఎవరిదో పరీక్షించుకోవాలని చెప్పాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, మెలకువగా ఉండండి. అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారి విషయమై, అబద్ధ ప్రవక్తల విషయమై సత్యము దూషించబడేటువంటి ఒక సందర్భం వస్తుందన్నాడు. రియల్లీ ఐ ఫర్గెట్ టు టెల్ యూ దిస్ వర్డ్. నేను మీకు చెప్పడం మర్చిపోయాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, రెండవ పత్రికలో ఇలాగూ రాశాడు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును అన్నాడు. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాటను ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ అబద్ధ బోధకులను గురించి. సంఘము సత్యమునకు స్తంభము, సత్యమునకు ఆధారము సంఘము. అటువంటి సంఘములో అబద్ధ బోధకులు చొరవ చేసుకుంటున్నారు. గల కారణము సంఘముగా ఉన్నటువంటి మనము ఆలోచించకపోవడము, గల కారణము మనము నిర్లక్ష్యంగా ఉండడమే, మనము బోధ విషయంలో అజాగ్రత్తగా ఉండడమే. కాబట్టి బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పాను నేను దేవుని యొక్క వాక్యము నెరవేర్పు గురించి. మనుషులు సంఘములో ఎలాగున్నారు అని అంటే అనుకూలమైనటువంటి బోధకులను ఈ రోజున మనుషులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ సీ టుడే. ఈ రోజున మనం చూస్తున్న విషయం కూడా అది. మరొక విషయం ఏంటంటే సత్యము దూషించబడుతున్నటువంటి గొప్ప సందర్భం కూడా ఈ రోజున మనం చూస్తూ ఉంటున్నాం. మనుషులు సత్యానికి అసత్యాన్ని గుర్తించలేనటువంటి ఒక కలవరము చెందిన పరిస్థితుల మధ్య ఈ రోజున సంఘాలు ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడాను సత్యమును అసత్యమును కనిపెట్టలేనటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా నేటి దినాలలో చాలా సంఘాలు ఉన్నాయి అని ప్రభు పేరిట కూడా మీకు తెలియచేస్తా ఉంటున్నాను. కాబట్టి సత్యాన్ని గ్రహించాలి. మరి సత్య మార్గము దూషించబడుతున్నటువంటి దినాలు ఇవి. ఈ విధంగా చూస్తే దేవుని యొక్క వాక్య నెరవేర్పు మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ ఆధారం సత్యమునకు ఆధారము సంఘము, స్తంభము సంఘము. కాబట్టి సంఘము యేసుక్రీస్తు అనగా సత్యము, అనగా యేసే సత్యము. ఆయన అంటాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అన్నాడు. ఆయనే సత్యము, ఆయన వాక్యమే సత్యము. కాబట్టి సంఘము వాక్యముతో అంటుకట్టబడాలి. వాక్యముతో అంటుకట్టబడి సంఘము సత్యమునకు స్తంభములాగా ఉండాలి అని అంటే
బోధ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బోధించేవాడు ఏ విధమైనటువంటి బోధ బోధిస్తున్నాడు పరీక్షించుకోవాలి. ప్రియమైన మిత్రులరా, వాక్యం ప్రకటించింది బోధ 2 రకాలుగా ఉంది. అదేమి అనంటే హితబోధ, అనగా ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉంది. విశ్వాసమును చెరిపే బోధ కూడా ఒకటి ఉంది. అదే విషయము ఈ 15వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 24 వచనం 15వ అధ్యాయం, కొందరు మా యొద్ద నుండి వెళ్లి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచిరి. విశ్వాసమును చెరిపేటువంటి బోధ, కలవరపరిచేటువంటి బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ. అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతితో చెప్పాడు. హితబోధ అనేటువంటి మాటను ఉపయోగించాడు. ఆరోగ్యకరమైనటువంటి బోధ ఒకటి ఉంది. కాబట్టి సంఘానికి ఆరోగ్యకరమైనటువంటి బోధ కావాలి. సంఘానికి ఆరోగ్యకరమైనటువంటి బోధకుడు కూడా కావాలి. అప్పుడే సంఘం ఏమవుతుంది అంటే సత్యమునకు స్తంభమవుతుంది, సత్యమునకు ఆధారము సంఘమవుతుంది. సంఘము మరి క్రీస్తువను బండతో, క్రీస్తువను ద్రాక్షావల్లితో అంటగట్టబడుతూ ఉంది. కాబట్టి సంఘము క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేయాలి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు బైబిల్ చదవటం మానేసి బోధించే బోధకుని యొక్క బోధ మీద ఆధారపడుతూ ఉన్నారు. అదే చెప్తున్నాను, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆలోచించడం మానేసి ఆధారపడడం నేర్చుకుంటున్నారు. అది మనకు తగినటువంటి విషయము కాదు. అది ఏ విశ్వాసకి కూడా తగినటువంటి విషయము కాదు. ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. మొన్న ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ద బిలీవర్, ఒక విశ్వాసి నాకు ఎదురుపడ్డాడు. ఆయనతో చిన్న డిస్కషన్ జరిగింది. ఏమంటి అంటే ఆయన బోధకులకు ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఏమని చెబుతా ఉంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు కదా. ఎవరు ధ్యానించాలి? ఎవరు దేవారాత్రములు ధ్యానించాలి? బోధకులైనటువంటి మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి అంటాడు. ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, అక్కడ వాక్యం చెబుతుంది ఎవరు ధ్యానించినా ధన్యులే. మీరు ధ్యానించి మాకు చెప్పాలి అంటే ద ఇంటెన్షన్ ఆఫ్ దట్ బిలీవర్, ఆ యొక్క విశ్వాసి యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అని అంటే తను ఆలోచించడం మానేశాడు, ఆధారపడే స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులరా, నేను ఈ ఉదయకాల సమయంలో చెప్పదలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే సంఘము బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధ విషయంలో చాలా పరీక్షించాలి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడాను వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అభ్యాసం చేయాలి. హెబ్రీ పత్రికతో పౌలు గారు హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం, బహుశా 5వ అధ్యాయంలో అనుకుంటాను, రాస్తూ ఇలాగ మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు. 5వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు. కానీ వాట్ ఇస్ ద ప్రాబ్లం? మిందును గూర్చి మేము చెప్పవలసినటువంటి సంగతులు అనేకములు ఉన్నవి. 5వ అధ్యాయము 11వ వచనములో ఏమున్నాయి? మీరు వినుటకు మందులై ఉన్నారు గనుక వాటిని విశదపరచుట కష్టము. కాబట్టి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. కారణం ఏంటి? ఇక్కడ వినుటకు మందులై ఉన్నారు అంటే హెబ్రీ సంఘము యొక్క మనస్తత్వము, వారి మానసిక పరిస్థితి ఎలాగుంది అని అంటే మాంద్యము అనగా మందులైపోయి ఉన్నారు. వినడానికి వాళ్ళల్లో ఆసక్తి లేదు. అందుకని అంటాడు 14వ వచనం, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అన్నాడు.
డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ హియర్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గమనించవలసినటువంటి విషయము, మొదటి మాటగా హెబ్రీ సంఘంతో పౌలు అంటాడు, మీరు మంద్యులైపోయి ఉన్నారు, మీరు వినడానికి మీకు మనసు లేదు. కాబట్టి ఇక్కడ 14 వచనం అంటాడు, ఎవరు వినగలరు, ఎవరు మెచ్యూరిటీగా ఉండగలరు? విశ్వాసలో మెచ్యూరిటీ లేదు ఈ రోజున, ఆలోచించడం మానేశారు ఈ రోజున. చూడండి ఇక్కడ అంటాడు, ఎవరు మెచ్యూరిటీ అభ్యాసం చెయ్యాలి. ప్రతి ఒక్కరూ కూడా అభ్యాసం చెయ్యాలి. సంఘంలో ప్రతి విశ్వాసి అభ్యాసం చేయాలి. ప్రతి విశ్వాసి వాక్యాన్ని స్టడీ చేయడం నేర్చుకోవాలి. అలా వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి అని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబద్ధ బోధ, ఈ బోధకుల విషయంలో మనం బహు జాగ్రత్త వహించాలి. చాలా జాగ్రత్తను మనం వహించాలి. ఆ బోధకులను, ఆ బోధను ఖండించేటువంటి విషయంలో ఆది సంఘము ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఆది సంఘము దేనికి కట్టుబడి ఉంది, ఆది సంఘము ఎలా అబద్ధ బోధను ఖండించి సత్యానికి స్తంభముగా నిలిచింది, ఏ విధంగా మరి అబద్ధ బోధకులను ఖండించి సత్యమునకు ఆధారము ఆది సంఘమయుందో, నేటి సంఘాలు కూడా మరి సత్యమునకు ఆధారమును స్తంభములుగా ఉండాలి అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి బోధకులను సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడాను వాక్యాన్ని క్షుణ్ణంగా, కూలంకషంగా, క్లుప్తంగా, సూక్ష్మంగా పరీక్షించాలి. అది తప్పు కాదు. సేవకుణ్ణి మరి ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని అడగడం, సేవకుణ్ణి ఒక ప్రశ్న వేయడం అనేటువంటిది నువ్వు పరిశుద్ధాత్మను దూషించినట్టేమీ కాదు. అది ప్రశ్నించే హక్కు మీకు ఉంది అని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, లెట్ us డిస్కస్ కొన్ని విషయాలను మనం క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన టాపిక్ అఫ్ కోర్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సంఘము అబద్ధ బోధకులను ఖండించాలి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధకుల విషయంలో చాలా జాగ్రత్త, సూక్ష్మంగా వాక్యాన్ని పరీక్షించాలి, సూక్ష్మంగా వాక్యాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. బోధ విషయంలో బహు జాగ్రత్త వహించాలి అని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఇక్కడ మనం లేఖనాలను కొంచెం 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మరి అంతియోకాలో, కిలికియాలో, సిరియాలో ప్రకటించబడుతున్న అబద్ధ బోధ ఏంటి? ఎవరు బోధిస్తున్నారు? విశ్వాసులైన పరిసయ్యులలో కొందరు, విశ్వాసులైనటువంటి వారే వారు పరిసయ్యుల తెగలకు సంబంధించినటువంటి వారు వెళ్లి అంతియోకాకు, సిరియాకు, కిలికియాకు వెళ్లి వారు ఒక అబద్ధ బోధను ప్రకటిస్తున్నారు. ఏమిటి అబద్ధ బోధ అంటే ఏంటి? సత్యమునకు అనగా క్రీస్తు సువార్తకు విరోధమైనటువంటి బోధ అబద్ధ బోధ. యేసు క్రీస్తునకు సువార్తకు విరుద్ధమైనటువంటిదే అబద్ధ బోధ. ఇక్కడ ప్రకటించబడుతున్న అబద్ధ బోధ ఏంటి? ఈ పరిసయ్యులు బోధిస్తున్న బోధ ఏంటి అనంటే, మొదటి వచనంలో చెప్పాడు, మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు అనేది వారి బోధ. పరిసయ్యుల బోధ ఏంటి అంటే, మరలా చెబుతున్నాను వినండి, మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని మీరు రక్షణ పొందలేరు అని ఎవరికి బోధించారు? సహోదరులకు బోధించారు. అంటే ఆల్రెడీ పాపము విషయమై పశ్చాత్తాపడి, పాపము విషయమై పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిస్మము తీసుకొని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మారు మనసు రక్షణ పొందుకున్న వారికి బోధిస్తున్నారు వీళ్ళు. పరిసయ్యుల విశ్వాసులు ఏమని బోధిస్తూ ఉన్నారు అనంటే, మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందాలి, మోసే ధర్మశాస్త్రాన్ని గైకొనాలి. అనగా మోసే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని గైకొనాలి, అప్పుడే మీరు రక్షణ పొందుకుంటారు. అంటే ఇది విశ్వాసమునకు సంపూర్ణంగా విరుద్ధంగా ఉంది. ఇది క్రీస్తు సువార్తకు పూర్ణంగా విరుద్ధంగా ఉంది. అటువంటి బోధ మరి అపోస్తలుడైన పౌలు గారు, బర్నబా గారు మరి సిరియాలోను, కిలికియాలోను
తర్వాత మరొక సిరియాలోను, కిలికియాలోను, అంతియోకాలోను వీళ్ళు స్థాపించిన సంఘాల్లోనికి వెళ్లి బోధిస్తున్నారు ఇటువంటి భిన్నమైనటువంటి సువార్తను. మరి పరిసయ్యుల్లో ఉన్నటువంటి కొందరు విశ్వాసులు. చూడండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు ఇలా చెబుతాను అర్థం కావడం కోసం. కొన్ని విషయాలు ఇంకా కొంచెం డీప్ గా డిస్కషన్ చేద్దాం. ఎవరు బోధించేవారు, ఎవరు అబద్ధ బోధకులు, ఎవరి అబద్ధ బోధకులు, బోధించేవాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, బయట నుంచి వస్తారా, ఎక్కడి నుంచి వస్తారు అని అంటే అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. వీళ్ళెవరు? పరిసయ్యుల తెగల్లో విశ్వాసులైన కొందరు లేచి అనే మాట కనపడింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి అబద్ధ బోధకులు? వీళ్ళెవరు? పరిసయ్యుల్లో కొందరు తెగలు. వీళ్ళు విశ్వాసులే, విశ్వాసం అనే ముద్ర వేసుకున్నటువంటి వాళ్లే. వీళ్ళు విశ్వాసం అనే ముద్రను ధరించుకున్నటువంటి వాళ్లే. వీళ్లే 25వ వచనం కూడా ఇలాగూ చెబుతా ఉంది, 24వ వచనం కూడా ఇలా చెబుతా ఉంది. చూడండి, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి అనే పదం ఉపయోగించాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. బుక్ ఆఫ్ యాక్ట్స్ లో అపోస్తుల కార్యాల గ్రంథం డాక్టర్ లూకా గారు రాశారు. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అపోస్తులైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుడు, వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్లారు? ఎవరి అబద్ధ బోధకులు? విశ్వాసులే, విశ్వాసులే, ఆల్రెడీ రక్షణ అనుభవం కలిగి ఉన్నటువంటి వారే, ఆల్రెడీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి వారే. ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, మరొక మాటను నేను మీకు తెలియచేయాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇలాగ మాట్లాడుతూ ఉంటున్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలో కూడా అబద్ధ బోధకులుందురు అన్నాడు. వీళ్ళు బయలుదేరారు ఎక్కడి నుంచి? వీళ్ళు సువార్తకు భిన్నమైనటువంటి బోధ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు, ఆయన యందు మనకు రక్షణ అని కాకుండా, యేసుక్రీస్తు ద్వారా యేసు కృపచేత రక్షణ అని కాకుండా, సువార్తకు భిన్నమైనటువంటి బోధ బోధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబద్ధ బోధకులు. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరతారు? మనలో నుంచి బయలుదేరతారు. మొన్న ఈ మధ్య చింతలపూడి గ్రామంలో, చింతలపూడి పట్టణంలో ఎవరో ఒక ఆయన మీటింగ్ పెడితే వెళ్ళాము అక్కడికి. ఆయన బోధిస్తా ఉన్నాడు, మోసే ధర్మశాస్త్రాన్ని మీరు గైకొంటున్నారా? ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తున్నారా? ధర్మశాస్త్రాన్ని గ్రహించి దాన్ని అనుసరించి మీరు నడుచుకుంటున్నారా? స్వార్థకు భిన్నమైనటువంటి బోధ. అక్కడ ఉన్నటువంటి సావుకులందరూ అంటా ఉన్నారు, అబ్బా ఎంత బాగా చెప్పారు పాస్టర్ గారు వాక్యము. పరిశీలన చేయడంలా, ఆలోచించడంలా, అయ్యో ఇది సువార్తకు విరుద్ధమైనటువంటి బోధ కదా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను వెంబడించాలి కదా. ఇప్పుడు ఆయనను వెంబడించడం మానేసి ఇప్పుడు మరలా మనం వెనక్కి తిరిగి చూస్తా ఉన్నామే. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. మనం ఆలోచించాలి. అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త ఏమనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. అది దేవుని చిత్తం మన యందు. దేవుని చిత్తం ఏంటి? మనందరం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడము, యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తయారు కావడము, అది దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞ కూడాను అదే. ప్రియమైనటువంటి మిత్రులారా, కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఎవరి అబద్ధ బోధకులు? ఎవరు అనంటే సంఘంలో నుంచి పుట్టుకొస్తారు వీళ్ళు. ఎవరు అనంటే మనలో నుంచే చాలా మంది పుట్టుకొస్తారు వీళ్ళు. కాబట్టి ఆ బోధను, బోధకుల విషయంలో బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఆరోగ్యకరమైన సువార్తను చెరపగోరేటువంటి బోధ, భిన్నమైనటువంటి బోధ, సువార్తకు భిన్నమైనటువంటి బోధ. ఈ రోజున బోధకులు ఎలా తయారవుతున్నారో తెలుసా? ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది, దాని విషయమే దేవుడు ఏదో చేస్తారంటున్నాడు, చేశాడు, అది అయిపోయింది, వారం రోజుల్లోనే బోధకులు అయిపోతా ఉన్నారు. దర్ ఇస్ నో ట్రైనింగ్. దాని విషయమై చదువుకోవడం లేదు, దాని విషయమై ఆలోచించడం లేదు, దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవడం లేదు, తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేకుండా పోతా ఉంది.
దావీదు మహారాజు గారు సొలొమోను పిలిచి ఇలా చెప్తా ఉంటున్నాడు, నాయనా కుమారుడా సొలొమోన, దినవృత్తాంతాల మొదటి గ్రంథము బహుశా 22వ అధ్యాయములో చెప్పబడుతున్నటువంటి మాట, నాయనా కుమారుడా సొలొమోనా, నీ తండ్రి దేవుడు ఎవరో తెలుసా? హృదయములను ఎరిగి ఉన్నటువంటి వాడు. నీ తండ్రి దేవుడు ఎవరో తెలుసా? సంకల్పములను ఎరిగి ఉన్నటువంటి వాడు. నీ తండ్రి దేవుడు సంకల్పమును, ఆలోచనలన్నిటినీ కూడా ఎరిగి ఉన్నటువంటి వాడు. ఆలోచనలన్నిటినీ కూడాను ఎరిగి ఉన్నటువంటి వాడు. 28వ అధ్యాయము 9వ వచనంలో రాయి ఉన్నటువంటి మాట, సంకల్పములన్నిటిని ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని. వండర్ఫుల్ మోడ్, చాలా అద్భుతమైనటువంటి మాట. యు హ్యావ్ టు నో ఫస్ట్. మొట్టమొదటి స్టెప్ ఏమిటి అని అంటే నో, తెలుసుకోవడం. ఈ తెలుసుకునేటువంటి విషయంలో మనం చాలా పూరైపోయి ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా. కాబట్టి జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి విషయము, మనలో నుంచే కొందరు అబద్ధ బోధకులు, ప్రవక్తలు బయలు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంఘము అప్రమత్తంగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకువ కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా వాక్యాన్ని ధ్యానించే విషయంలో కానీ, స్టడీ చేసేటువంటి విషయంలో, ధ్యానించేటువంటి విషయంలో కానీ, మరి ఆ వాక్యం విషయమే అనుభవజ్ఞానం కలిగి ఉండే విషయంలో కానీ, రక్షణ అనుభవం విషయంలో కానీ, సత్యాన్ని గుర్చిన అనుభవం విషయంలో కానీ, ప్రతిదీ కూడా మనము ప్రతి విశ్వాసి క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి. అబద్ధ బోధకులను మనం ఖండించాలి. మనము సంఘమునకు లేదా సత్యానికి మనం స్తంభంగా నిలబడాలి, సత్యానికి ఆధారంగా మనం నిలబడాలి. ఆది సంఘములో నుంచి ఇక్కడ చెప్పినటువంటి మాట, ప్రియమైనటువంటి మాలో నుంచి కొందరు వచ్చారు, మిమ్మల్ని కలవరపరిచేటువంటి బోధ. అందుకే తిమోతితో పౌలంటాడు, తిమోతి నీ బోధను నువ్వు పరీక్షించుకో. తిమోతి నీ బోధను నువ్వు పరీక్షించుకో, నీ బోధను నువ్వు అబ్జర్వేషన్ చేయి. నువ్వు బోధించేటువంటి బోధ విషయంలో బహుజాగ్రత్త కలిగి ఉండు అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, దేవుని సంగమా, బోధ విషయమే నిన్ను కూర్చియు, నీ బోధను కూర్చియు జాగ్రత్త కలిగి ఉండు. వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందు. ఇలా చెయ్యాలి. ఎలా? నీ బోధ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే, నీ బోధ విషయంలో నువ్వు నిలకడగా ఉంటే, నువ్వు నీ నిలకడను బట్టి, నీ బోధను బట్టి అనేకులను రక్షిస్తావయ్యా అని చెప్పాడు. టుడే సంఘాలలో బాప్టిసానికి, రక్షణకు వ్యత్యాసం తెలియటల్లా. ప్రతి ఒక్కరూ ఏ విశ్వాసిని అడిగినా, మోస్ట్ ఆఫ్ దెమ్, చాలా మంది చెబుతున్నటువంటి మాట, బాప్టిస్మము రక్షణ ఒకటే అనేటువంటి భావన. దే డు నాట్ నో వాట్ ఇస్ సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఏంటో తెలియటంలా, రక్షణ అంటే ఏంటో తెలియటంలా, దాన్ని గూర్చిన అనుభవం లేదు, రక్షణను గూర్చిన అవగాహన లేదు. బాప్టిజం అంటే ఏంటో తెలియట్లా, బాప్టిజాన్ని కూర్చున్నటువంటి అవగాహన లేదు. కారణం బోధించేవాడు, కారణం బోధ ఆరోగ్యకరమైనటువంటి బోధ ఈ రోజున సంఘాలకు వినిపించబడ్డంలా. వినేవాడిని రక్షించుకోవాలి అంటే బోధించేవాడు బోధను పరీక్షించుకోవాలి. వినేవాడు రక్షించబడాలి అంటే బోధించేవాడు బోధను పరీక్షించుకోవాలి. బోధించేవాని బోధ సత్యమునకు విరోధముగా ఉందో, సత్యమునకు అనుకూలంగా ఉందో పరీక్షించుకొని బోధించాలి. లెట్ us go forward. ఎవరు బోధించేటువంటి వారు? వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే మనలో నుంచే పుట్టుకొస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. బోధించేటువంటి మనలో నుంచి అబద్ధ బోధకులు పుట్టుకు రాకుండా కంట్రోల్ చేసేటువంటి వారంగా మనం ఉండాలి అని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రియమైనటువంటి మిత్రులారా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. వై దిస్ పీపుల్ ఆర్ అరైజ్డ్? ఎందుకు ఇటువంటి వాళ్ళు సంఘాల్లో పుట్టుకొస్తా ఉన్నారు? ఎందుకు ఇటువంటి వ్యక్తులు పుట్టుకొస్తా ఉన్నారు? ఇస్ దర్ ఎనీ రీజన్? దెర్ ఈస్ రీజన్.
ఎందుకు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు? మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం తీద్దాం. ఎందుకు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు? ఎవరు పుట్టిస్తున్నారు వీళ్ళని? ఎందుకు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు? మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతాను వినండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, ఏమిటంట? బోధించేవాడు ఏమై ఉండంట? అబద్ధికుల వేషధారణ కలిగి ఉన్నాడు బోధించేవాడు. వేషధారణ కలిగినటువంటి బోధకుడు, వేషధారణ కలిగినటువంటి బోధకుడు. వినయం మామూలుగానే ఉంటది. ప్రియమైనటువంటి మిత్రులారా, మోసపరుచు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు దురని ఆత్మ తేటగా చెబుతూ ఉన్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారే వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఎందుకనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది అని చెప్పాడు. చూడండి, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఇలా చెప్పబడి ఉంది. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యము ప్రకటించుము, సమయమును అసమయమును ప్రయాసపడము. ఏమి ప్రకటించాలి? వాక్యాన్ని ప్రకటించాలి. ఈ రోజున ప్రజలకు ఏం కావాలో చెప్పనా? ఎంటర్టైన్మెంట్. చాలా మంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మీరు వాక్యం బాగా చెబుతున్నారు, అయితే మేము నిద్రపోతా ఉన్నాం కదా, మమ్మల్ని లేపటానికి మధ్యలో మీరు జోకులు వేయండి. మధ్యలో వాళ్ళని లేపాలి అనంట. విశ్వాసిగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకటి చెప్తాను. నువ్వు ఎందుకు వస్తున్నావు అసలు మందిరానికి? వాక్యం వినడానికా? సినిమాకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా కూర్చుంటావు? సినిమా హాల్లో ఎలా కూర్చుంటావు? ఆసక్తిగా కళ్ళంతా ఇట్లా తెరిచి కూర్చోవా? కళ్ళన్నీ ఇట్లా అప్పగించి చూడవా? నీ మనసును సినిమాకు నువ్వు ఎలాగ అప్పగిస్తూ ఉన్నావు? ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నీకు అంత దృష్టి ఉంటే దైవిక సంబంధమైన దృష్టి నీకేది? దైవిక సంబంధమైన దృష్టితో నువ్వు గనక వచ్చి ఉంటే ఐతూకులా కాకుండా, ఐతూకు వాక్యం విందామని వచ్చాడు కూర్చున్నాడు. వాడు కూర్చున్న ప్రదేశము మంచిది కాదు. వినేవాడు ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి? ఒక స్టూడెంట్ స్కూల్కి నేర్చుకోవడానికి వచ్చేటువంటి వాడు గోడ మీద కూర్చోనో, గోడ పైన కూర్చోనో, లేకపోతే ఇంకో చోట కూర్చొని వింటే వాడికి అర్థమవుద్దా లెసను? హీ నెవర్ అండర్స్టాండ్. వాడికి అర్థం కాదు, వాడికి వినడు. ఎందుకంటే వినేవాడి లక్షణం ఏంటి? వినేవాడు ఎప్పుడూ కూడాను బోధకుడు ఏం చెబుతాడనేటువంటి ఆసక్తితో వినడానికి కూర్చుంటాడు. ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఏంటంటే ఈ కునిగిపాట్లు పడతారు చూసావా, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. మధ్యలో ఒక సాంగ్ వేసుకోవాలంటే, ఒక డ్యూయట్ వేసుకోవాలి వీళ్ళ కోసం. మధ్యలో కొన్ని పిట్టకథలు చెప్పాలి అంట. అపోసరైనటువంటి పేతురు గారు మంచి మాట చెప్తాడు. ఆయన, నేను మీకు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు చదవండి గొప్ప మాటను ఇలా పేతురు తన పత్రికలో ఇలా చెబుతాడు. 2వ పేతురు రాసినటువంటి పత్రికలో 16వ వచనం మొదటి అధ్యాయంలో, ఎలా అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. చమత్కారముగా చెప్పేటువంటి కల్పనా కథలు, పిట్ట కథలు. ఈ రోజున వాక్యాల్లో యేసుక్రీస్తు గురించి చెప్పడం మానేశారు. యేసుక్రీస్తు గురించి చెప్పడం మానేసి పిట్ట కథల గురించి, ఒక వ్యక్తిని చేసుకుని ఆ వ్యక్తి గురించి చెబుతూ ఉంటున్నారు. దే డోంట్ ఎడిఫై. ఎలా ఎడిఫై అవుతారు? సంఘము రక్షణ విషయంలో ఎలా ఎడిఫై అవుతుంది?
రక్షణ గురించి, సత్యాన్ని గురించిన అనుభవం విషయంలో ఎలా ఎడిఫై అవుతుంది? యేసుక్రీస్తుని గురించి ఎడిఫై కావాలి అంటే మనుషులను కాదు మనం ఉదాహరణగా చూపించాల్సింది, క్రీస్తుని మనం ఉదాహరణగా చూపించాలి. రోజున నేటి బోధ ఎలా ఉండిపోయింది అంటే, ప్రియమైనటువంటి మిత్రులారా చూడండి, గమనించండి, చాలా సందేశాలను మీరు గమనించినట్లయితే వ్యక్తులు కూర్చున్నటువంటి జీవిత చరిత్రలు అవి ఎంతవరకు మనకు సపోర్ట్ చేయగలవు? సత్యాన్ని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము, నా గురించి చెబుతానో నీ గురించి చెబుతానో ఒక మనిషి ఎడిఫై అవడు, తెలుసుకుంటాడు అంతవరకే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 తిమోతి 4వ అధ్యాయం 1-4 వచనాలలో ఏమని చెబుతుందంటే, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు హితబోధను సహించక, ఆరోగ్యకరమైన బోధను సహించక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చూడండి, దేవుని యొక్క వాక్యము ఎంత నెరవేర్చబడుతుందో. ప్రారంభంలో మీకు చెప్పాను నేను, గమనించండి, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ టుడే. వాక్యము ఈ రోజు నెరవేర్చబడుతూ ఉన్నది. సత్యము దూషించబడుతుంది. ప్రజలు కల్పన కథల వైపు తిరిగారు. ప్రజలు కల్పన కథల వైపు తిరిగి వాటికి చెవునిచ్చేటువంటి కాలం వచ్చింది. రోజున వాక్యము దూషించబడుతున్నటువంటి సందర్భం ఇది. వాక్యము దూషించబడుతుంది, సత్యము దూషించబడుతున్నటువంటి సందర్భం ఇది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ఫిల్లింగ్ టుడే. యేసు దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుతూ ఉన్నది కాలంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి సంఘము బోధ విషయంలో, అబద్ధ బోధకుల విషయంలో చాలా పరీక్షగా ఉండాలి అని ప్రభు పేరిట మీకు సూక్ష్మంగా పరీక్షించాలి. బోధించేటువంటి బోధను విశ్వాసులు స్టడీ చేయాలి. ప్రతి విశ్వాసి కూడా వాక్యాన్ని స్టడీ చేయాలి. ఎవరి అబద్ధ బోధకులకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు అనంటే, ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, ఒక రకంగా చెప్పాలి అంటే విశ్వాసులమైనటువంటి మనమే. ఎందుకంటే మనకి హిత బోధ నచ్చట్లా, ఆరోగ్యకరమైనటువంటి బోధ మనకు నచ్చట్లా, మనకు అనుకూలమైనటువంటి బోధలు కావాలి. దురద చెవులు కలిగి మనకు అనుకూలమైనటువంటి బోధల వైపు మనం తిరుగుతూ ఉంటున్నాం. కాబట్టి జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి విషయం ఇది. ఎవరు? టైటస్ తీతుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 10-14 వచనాలు ఇలాగ రాయబడింది. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్లు మూయించవలనని, అట్టి వారు ఉపదేశింపకూడదని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను, క్రేతేయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతున్నై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులరా, సత్యము నుంచి తొలగించేటువంటి అబద్ధ బోధ ఈ రోజున ప్రకటించబడుతూ ఉంది. దాని విషయంలో సంఘము ఎలాగుండాలి అనంటే అప్రమత్తంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అప్రమత్తంగా ఉండకూడదు, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. బోధకులను మనం ఖండించాలి. అటువంటి బోధను మరి సత్యానికి స్తంభంగా మనము సంఘముగా నిలవబడాలి. సంఘము సత్యానికి స్తంభమై ఉన్నది. సత్యమునకు ఆధారము సంఘమే. కాబట్టి సంఘముగా మనము ఈ అబద్ధ బోధకులను ఖండించాలి. ఎవరు బోధించేవారు?
వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మనలో నుంచే పుట్టుకొస్తున్నారు. పేతురు అన్నారు, మా దగ్గర నుంచి కొందరు వచ్చారు. వారెవరు? పరిసయ్యుల తెగల్లో కొందరు. వాళ్ళు ఏమని బోధిస్తున్నారు? శ్వాసం కాదు, మోసే ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, మోసే ధర్మశాస్త్ర ప్రకారం మీరు సున్నతి పొందితేనే రక్షణ. ఇది సువార్తకు భిన్నమైనటువంటి బోధ. సువార్తను అనుసరించినటువంటి బోధ కాదు ఇది. కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎవరికి బోధిస్తారు? సంఘాలకే బోధిస్తారు, కట్టబడిన సంఘాలకే బోధిస్తారు ఈ బోధకులు. సువార్తకు భిన్నమైనటువంటి బోధ. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే మనలో నుంచి పుట్టుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంఘమై ఉన్నటువంటి మనము బహు జాగ్రత్త వహించాలి. వై దిస్ పీపుల్ ఆర్ అరైజ్డ్? ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? మనమే దురద చెవులు కలిగి మనకు అనుకూలమైన బోధలకు హితబోధను సహించకపోవడం వల్ల. ఎవరైనా ఒక పాస్టర్ గారు గద్దించి వాక్యం చెప్తే, ఈయనేం పాస్టర్ గారు మాట్లాడితే అలా బోధిస్తున్నాడు, అట్లా చెబుతున్నాడు, ఇట్లా చెబుతున్నాడు. పాపము చేసేటువంటి వారిని బహిరంగంగా గద్దించమన్నాడు దేవుడు. చాటుగా గద్దించమనలేదు. వీళ్ళకి చాటుగా గద్దిస్తే బాగుంటుంది. వీళ్ళు చేసేయన్ని సమర్థించి మనం మాట్లాడితే, బోధకుడు సమర్థించి మాట్లాడితే, ఆహా మా పాస్టర్ గారు చాలా గొప్పవాడు అంటారు. పాపము చేసేటువంటి వారిని బహిరంగముగా గద్దించు అన్నాడు తిమోతితో అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, గమనించవలసినటువంటి విషయం ఇది. చూడండి, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీద నన్ను హస్తనిక్షేపణ చేయకము, పరుల పాపంలో పాలివాడై ఉండకము, నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూసుకొనుము అని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పాపము చేసినటువంటి వారిని బహిరంగముగా ఒకసారి గద్దించు అన్నాడు. గద్దించడం తప్పేం కాదే. అఫ్ కోర్స్ మనం గద్దించినప్పుడు, మనం సత్యాన్ని ప్రకటించేటప్పుడు, మనం గద్దించినప్పుడు వాళ్ళు మన మీద 2 రోజులు మాట్లాడకపోవచ్చేమో, వాళ్ళు బాధపడవచ్చేమో, నొప్పించుకోవచ్చేమో. నొచ్చుకోవాలి ప్రియమిత్రులారా, వాళ్ళు నొచ్చుకోవాలి. నొచ్చుకుంటేనే కదా మనకు ఆశీర్వాదం, నొచ్చుకుంటేనే కదా వాళ్ళు బాగుపడేది. కాబట్టి బోధ విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వై దిస్ పీపుల్? ఎందుకనంటే దురద చెవులు కలిగి మనమే వాళ్ళకి అబద్ధ బోధకురాండ్రకు లేదా బోధకు మనం అవకాశం ఇస్తున్నాం. దెన్ వాట్ బైబిల్ ఇస్ టీచింగ్ అబౌట్ దిస్ మెన్? ఇలాంటి వారి గురించి, అబద్ధ బోధకుల గురించి బైబిల్ ఏమని ప్రకటిస్తా ఉంది? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం తీద్దాం ఒకసారి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉంది అబద్ధ బోధకులను గురించి. 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే ఇలాగూ చెబుతా ఉంది, వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవుడు అబద్ధ బోధకులను, ఈ బోధించేవారు ఎవరైతే ఉన్నారో ఆ బోధ విషయమై దేవుడు చేసేటువంటి తీర్పు కునికి నిద్రపోదు. దే విల్ గెట్ ద పనిష్మెంట్ వెరీ సూన్. very soon. But the బోధకులు విల్ గెట్ ద పనిష్మెంట్. ఖచ్చితంగా దేవుడు వాళ్ళ శిక్ష గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చాలా అద్భుతమైనటువంటి మాట. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, దేవుని సంగమా, జ్ఞాపకం ఉంచుకోండి, మన బోధను మనం పరీక్షించుకుందాం. లెట్ us examine ourselves. మనం బోధించేటువంటి బోధ ఎవరిది? అది క్రీస్తు బోధ, సువార్తకు సంబంధించిన బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధను మనం పరీక్షించుకోవాలి. లేదా విశ్వాసిని కలవరపెట్టేటువంటి బోధ, ఏ బోధ మనం బోధిస్తూ ఉన్నామో పరీక్షించుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తా ఉంటున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరొక మాట మన కోసం రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో
ఈ అబద్ధ బోధకుల గురించి రాయబడింది. 11వ వచనం ఇలాగ చెబుతా ఉంది, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు. 24వ వచనంలో మరొక మాట రాయబడి ఉంది, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. మరొక మాట 25వ వచనంలో రాయబడినటువంటి మాట, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనా క్రీస్తు అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడినో అలాగే మనిషి కుమారుని యొక్క రాకడ కూడా ఉండును అన్నాడు. టుడే ఈ రోజున బోధ విషయంలో ప్రభునందు ప్రియమైనటువంటి మిత్రులారా, చాలా మంది గుణగరగట్టుకని, లేకపోతే వేళాంగిణి అని, లేకపోతే ఈ గుంటూరు దగ్గర ఒక ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు, ఒక ఊరుంది, అక్కడికని పరిగెత్తుతున్నటువంటి విశ్వాసులు ఎంతమంది లేరు? ఈ మధ్య కాలంలో నన్ను ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడిగాడు, పాస్టర్ గారు, మా అమ్మకు 10 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. మా అమ్మ తంబిగర్ అని ఈ కృష్ణా డిస్టిక్ లో ఒక విలేజ్ ఉంది. పలానా చోటుకు వెళితే నాకు కొడుకుని కుమారుణ్ణి లేదా కుమార్తెని కానీ ఇస్తే నేను పలానా చోటకు వెళ్తాను, ఇస్తే నేను వెళ్తాను అని మొక్కుబడి చేసుకుంది. మా అమ్మకి నేను పుట్టాను 10 సంవత్సరాల తర్వాత. నాకైనా ఎప్పుడైనా సరే నేను ఏదైనా అవసరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను అలా మొక్కుబడి చేసుకుంటాను, అక్కడికి వెళ్తాను ఉంటే జరుగుతుంది. పాస్టర్ గారు, ఇదేంటి? ఇది వాస్తవమా కాదా? ఇది సత్యమా అసత్యమా? నాకు తెలుసుకోవాలనుంది అని అడిగాడు సహోదరుడు. దానికి నేను ఇచ్చినటువంటి సమాధానం, అన్నా, దేవుడు ఒక విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇక్కడ అది వాస్తవమో కాదో చెప్పడానికి నేను ముందుకు రావట్లేదు. నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించుకో. నువ్వు ఫలానా చోటకు వెళుతున్నావు అనంటే నీ నమ్మకం ఫలానా చోటకు వెళుతున్నాను కాబట్టి నాకు కార్యం జరుగుతుందని నమ్మకం నీలో ఉంది. మరి దేవుడు చెప్పినటువంటి విశ్వాసం ఏంటి? దేవుడు ప్రకటించిన విశ్వాసం ఏంటి? దేవుడు ప్రకటించిన విశ్వాసం ఏంటి అనంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఉందన్న, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని అన్నాడు. దేవుడు ప్రకటించినటువంటి విశ్వాసం ఒకటి ఉందన్న. నీలో అనేకమైనటువంటి విషయాల మీద నమ్మకం నీలో ఉండి ఉండవచ్చు. అయితే నీ విశ్వాసము దేవుడు ప్రకటించిన విశ్వాసమా, నీకు నువ్వుగా నీలో కలిగి ఉన్నటువంటి విశ్వాసమా? దేవుడేమని చెప్పాడు అనంటే, యేసుక్రీస్తు నామమును నమ్ముకొనండి, నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి మనం. యేసుక్రీస్తు నామమును నమ్ముకోవడమే దేవుని చిత్తం. అది నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుని చిత్తం ఏంటంటే, నువ్వైనా నేనైనా యేసుక్రీస్తుని నమ్మడమే దేవుని చిత్తం. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వెళ్ళావా, లేకపోతే నీలో నువ్వు ఏదైనా అక్కడికి వెళితేనే జరుగుద్దని నమ్మకంతో వెళ్ళావా? పరీక్షించుకునేనన్నాడు. యేసుక్రీస్తుని నమ్మి కాదు, అక్కడికి వెళితే జరుగుద్దని నమ్మకం తెలియ అంటే నా నమ్మకము క్రీస్తు మీద లేదు, ఆ పట్టణంలో ఉన్న వ్యక్తి మీద ఉంది అని చెప్పాడు ఆయన. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసము చేయగలిగినటువంటి శక్తి అపవాది క్రియల్లో ఉన్నాయి, క్రీస్తు విరోధులో ఉంది.
ఏర్పాటు చేయబడినటువంటి వారిని మోసం చేయగలిగినటువంటి శక్తి క్రీస్తు విరోధుల్లో ఉంది. అయితే నీ విశ్వాసం ఏమై ఉంది? దేవుడు ప్రకటించిన విశ్వాసమేనా? దేవుని చిత్తానుసారమైన విశ్వాసమేనా? దేవుని ఆజ్ఞ ఏంటి అంటే నీవు నేను కూడా యేసుక్రీస్తు నమ్ముకోవడమే. ఆయన చిత్తం అదే. మనం యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడమే దేవుని చిత్తం. అందుకని ఆ స్త్రీతో కూడా, రక్తస్రావం కలిగిన స్త్రీతో అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. దై ఫెయిత్ హీల్డ్ యూ. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కాబట్టి ప్రభునందు ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఇది. ఈ అబద్ధ బోధకులు గురించి వాక్యం ఏం చెబుతా ఉంది? వాక్యం ఏం చెబుతా ఉందంటే వారి మీద ఉన్నటువంటి తీర్పు కునికి నిద్రపోదు. ఆ తీర్పుని దేవుడు ఆలస్యం చేయడం లేదు. రెండవ మాట, నువ్వు ఏర్పాటు చేయబడి ఉంటే నిన్ను కూడా మోసం చేయగలరు ఈ అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు. వాళ్ళు నిన్ను ఇక్కడికి అక్కడికి పిలిపిస్తూ ఉంటారు. ఇదిగో మా మందిరంలో ఎంత గొప్ప కార్యం జరుగుతుంది, ఇదిగో మా దగ్గర అంత గొప్ప కార్యం జరుగుతుంది. ఎక్కడా జరగదు. సమరయ స్త్రీతో దేవుడు అంటా ఉంటాడమ్మా, ఒక కాలం వస్తా ఉంది. ఆ కాలమందు ప్రభువుని మీరు గుట్ట మీదో కొండ మీదో యెరూషలేములోను ఆరాధించరు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటాడు. కాబట్టి ఎవరైనా మీకు ఇటువంటి అబద్ధ బోధ బోధిస్తే గనక ఆ బోధ విషయమే జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీ ప్రాణాలను ఆయాసపరుచుకోకండి. ఈ అబద్ధ బోధకులు మోసం చేస్తారు, కలవరపరుస్తారని వాక్యం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ అప్ దిస్ వన్. 14వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా మంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి రాబడు పుట్టినను ప్రకటన చేస్తున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను దేశంలోకి రాదని చెప్పు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఆమేన్. దేవుడు వారిని పంపలేదు, దేవుడు వారితో మాట్లాడలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? అబద్ధ శకునములు, అబద్ధ ప్రవచనాలు చూస్తున్నారు. ఈ రోజున ఇది చాలా ట్రెండ్ అయిపోయింది. ఈ రోజున ప్రవచనము, దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ప్రవచనము పుట్టదు. అంటే ప్రవచనం ఎక్కడ పుట్టాలి? లేఖనాల్లో పుట్టాలి. అంటే నువ్వు చెప్పే ప్రవచనం లేఖనంలో ఉందా, నీ ఊహల్లో ఉందా? ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఇది. ప్రవచనము, కొత్తగా ప్రవచనం ఎక్కడి నుంచి పుట్టాలి? గాడ్ హ్యాస్ గివెన్ ద కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు మనకి సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను, 66 పుస్తకాల గ్రంథాన్ని, సంపుటిని దేవుడు మనకి ఇచ్చాడు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రెవల్యూషన్. ఇట్స్ రెవల్యూషన్. దేవుని యొక్క రాకడను గూర్చినటువంటి విషయాలు అనేకము దీంట్లో ఉన్నాయి. ప్రవచనము లేఖనాల్లో నుంచి పుట్టాలి. పరీక్షించుకోవాలి, ఊహల్లో ఉందా, లేఖనాల్లో పుట్టిందా? ప్రశ్నించుకోవలసినటువంటి విషయం. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ బోధకుల విషయంలో మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు, అన్ని ఆత్మలను నమ్మక. 2వ అధ్యాయము 18వ వచనము. 2వ అధ్యాయం 18. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటేనే కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకునుము. యు షుడ్ నో, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధులు బయలుదేరినటువంటి గడియ. సత్యము దూషించబడుతున్నటువంటి సందర్భం. దురద చెవులు గలవారే సత్యమునకు విరోధముగా నడుచుకుంటున్నటువంటి ప్రజలు. సత్యము దూషించబడుతుంది. వాక్యానికి చోటు లేదు ఈ రోజుల్లో. హితబోధను సహించటంలా ద గాడ్స్ వర్డ్ ఇస్ ఫుల్ఫిల్లింగ్ టుడే. దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుతూ ఉంది. ప్రియమైన మిత్రులారా,
చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు కూడాను, అపోస్తులైనటువంటి పేతురు గారు కూడాను ఈ 15వ అధ్యాయంలో చెబుతా ఉంటున్నాడు, వారిని మేము పంపలేదు అని. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఉదయకాల సమయంలో నా మాటలు నేను ముగిస్తా ఉంటున్నాను ఇక్కడతో. ఒకసారి పరీక్షించుకుందాం. ఇక్కడ పరీక్షించుకోవలసినటువంటి సందర్భం ఇది. ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. మనం అబ్జర్వేషన్ చేద్దాము. పరీక్షించుకుందాము. బోధకులు, సంఘము అబద్ధ బోధకులను ఖండించాలి. ఈ 15వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో ప్రకటించబడుతున్నటువంటి బోధకులు, స్వార్థకు భిన్నమైనటువంటి బోధ. ఏంటి స్వార్థకు భిన్నమైన బోధ? మోషే ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందుకుంటేనే రక్షణ. ఇట్స్ కంప్లీట్లీ అగేన్స్ట్ ది గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క సువార్తకు ఇది సంపూర్ణంగా విరుద్ధమైనటువంటి బోధ. సంపూర్ణంగా విరుద్ధమైనటువంటి బోధ. ఎవరి అబద్ధ బోధకులు? విశ్వాసులైనటువంటి పరిసయ్యులు. మనలో నుంచే బయలుదేరారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారు? మనమే అటువంటి వాళ్ళకి దురద చెవులు కలిగి అటువంటి వ్యక్తులకు మనమే అవకాశం కల్పిస్తూ ఉంటున్నాం. అర్థమవుతుందా? బైబిల్ వీళ్ళ గురించి ఏమని చెబుతా ఉంది వాక్యం? దేవుని శిక్ష, దేవుని తీర్పులో వాళ్ళు ఉన్నారు. దేవుని శిక్ష, వారికి రావాల్సినటువంటి శిక్ష విషయమే దేవుడు వారి తీర్పు కునికి నిద్రపోదు అని అన్నాడు. దేవుడు వారిని పంపలేదని చెప్పాడు. వీళ్ళు ఏర్పాటు చేయబడిన వారిని కూడా మోసం చేస్తారని చెప్పారు. లాస్ట్గా చిన్న విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. మరి మధ్యకాలంలో నేను పనిచేస్తున్నటువంటి సంఘంలో ఒక కుటుంబం ఒక కృతజ్ఞత కూడికని పెట్టుకుంది. ఆ కూడికకి కుటుంబీకులు ఒక దైవజనుడిని ఆహ్వానించారు. బయట నుంచి వచ్చాడు కదా, మనం గౌరవించాలి కదని సమయం ఇచ్చాము. ఆయన నిలవబడి వాక్యం చెబుతూ, మరుసటి సంవత్సరానికి మీ ఇల్లు పెద్ద బంగ్లా అగునుగాక, మరుసటి సంవత్సరానికి మీ ఎకరం పొలం 2 ఎకరాలు అగునుగాక. ఇది సువార్త? ఇది వాక్యమా? ఇది మోసపరుచు వాక్యము కాదా? గమనించాను. రెండవసారి వేరే కుటుంబం మీటింగ్ పెట్టుకున్నారు. మరలా వచ్చాడు. సమయము ఇవ్వలా. మన మధ్య పలానా పాస్టర్ గారు ఉన్నారు, 5 నిమిషాలు గ్రీటింగ్ చెప్తారు, 5 నిమిషాల్లో ఆయన 10 సార్లు నా సమయం చాలా తక్కువగా ఉందన్నాడు. మరలా కుటుంబం పెట్టుకున్నారు, మరలా వచ్చాడు, మరలా సమయం ఇవ్వాల. సంఘంలో కలవరం మొదలయ్యింది. పాస్టర్ గారు బయట వాళ్ళని గౌరవించటంలా అనని కలవరం మొదలైంది. సంఘంతో చెప్పా, విశ్వాసులను చెరిపేటువంటి బోధ మన మధ్యకు రాకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని కలవరపెట్టేటువంటి బోధ, విశ్వాసము నుంచి చెరిపేటువంటి బోధ మన మధ్యకు మనం అవకాశం ఇవ్వకూడదు. మీకు మిత్రుడై ఉండొచ్చు, మీకు స్నేహితుడై ఉండొచ్చు, మీరు అభిమానించే వ్యక్తి అయి ఉండొచ్చు, మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు. మిమ్మల్ని కాపు కాయాల్సినటువంటి బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు. కాబట్టి మీరెవరినైనా పిలవండి, తప్పు కాదు, అది నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే మీరు పిలిచే వ్యక్తి యొక్క బోధ ఎటువంటిదని పరీక్షించి మీరు పిలవండి. అలా పిలవలేని పక్షంలో మీరు పిలిచిన ఒక్కసారి చూస్తా, రెండవసారి చూడను, వారికి అవకాశం ఇవ్వను. మీరు పిలిచినా నేను అవకాశం ఇవ్వను వాక్యం చెప్పడానికి అని చెప్పాను. కొందరి హృదయాలు నొచ్చుకున్నాయి. నేను చెప్పాను, మీరు బాధపడినా నాకు ఇష్టమే, మీరు బాధపడినా నాకు ఇష్టమే, మనం నష్టపోయేది ఏమీ లేదు. కొందరు అన్నారు వారిలో, పాస్టర్ గారు వాక్యాన్ని గుర్చిన అనుభవ జ్ఞానం మీకున్నంతగా మాకు లేదు,
మంచి చెడులను గుర్తించగలిగినటువంటి వారు మీరు ఉన్నారు కదా, మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేయండి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. బోధ విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధకుల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కల్పన కథలు, పెట్ట కథలు చెప్పేవారి విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమే అటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటాం. కాబట్టి మనలో నుంచి బయలుదేరకుండా మనం కాపాడుకుందాం. మనల్ని మనం కాపాడుకుందాం. మన రక్షణను మనం కాపాడుకుందాం. మనందరం సత్యానికి స్తంభంలో నిలబడదాం. మనందరం సత్యమునకు ఆధారంగా నిలబడదాం. దేవుడు వారిని గురించి తీర్పు తీర్చాడు. వాళ్ళని గూర్చినటువంటి తీర్పు కునికి నిద్రపోదు. నువ్వైతే వారిలో ఒకటివైతే గనక ఈ రోజు నుంచి మన బోధను మనం పరీక్షించుకుందాం. దాన్ని ఖండించేటువంటి వ్యక్తులంగా మనం ఉందాం. ఇది ఆసియాలో, కిలికియాలో జరుగుతున్నటువంటి సంగతి. సిరియాలో కట్టబడిన సంఘాల మధ్య జరుగుతున్నటువంటి సంగతి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి. ఈ బోధకుల విషయమే మనం ప్రార్థన చేద్దాం. మనం జాగ్రత్త